ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ రాంప్రసాద్ సూచించారు. సరూర్ నగర్ లో నిర్వహించిన అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు బూత్ స్థాయి ప్రతినిధులతో సమావేశంలో నిర్వహించారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇంటింటి పరిశీలన, ఫారం 6, ఫారం 7, ఫారం 8 దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడం, మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిన వారి వివరాలను సక్రమంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై అధికారులు వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలను అధికార దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకి ఓటు హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎంటైర్ స్టేట్ వైడ్ తీసుకున్నట్లయితే స్టేట్ వైడ్ లో ఆలేరు కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ లో ఉన్నది. మన రంగారెడ్డి జిల్లాలో తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో కల్వకుర్తి అనేది 86.21%. అలాగే రంగారెడ్డి జిల్లాలో లోయెస్ట్ అంటే ఎల్బీ నగర్ 52% ఉన్నది. అంటే కేవలము ఈ పర్సంటేజ్ ఏంటంటే అర్బన్ రూరల్ బట్టి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే తక్కువ పర్సెంట్ ఉన్నదో అక్కడ 100% బిఎల్ఓలు డే నైట్ కష్టపడుతున్నారు, ఏఆర్ఓలు కష్టపడి చేస్తున్నారు. ఈ తక్కువ పర్సెంట్ ఉన్న దగ్గర మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్న ఉద్దేశంతోనే అక్కడ తక్కువ పర్సెంట్, అంతేగాని వాళ్ళు నేటివ్ ప్లేస్ మాకు కావాలి ఇక్కడ వద్దు అనే ఉద్దేశంతో కొంతమంది ఫార్మ్స్ ఇవ్వకపోవడం వల్ల మన పర్సెంటేజ్ తగ్గింది. ఈ పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన సమావేశం కూడా జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ సరూర్ నగర్ సర్కిల్లో ఈ రెండు తోన్లో కూడా పడంపేటలో అంటే మనకు మ్యాపింగ్ ప్రక్రియ అనేది అంటే ఎన్యూమరేషన్ ఫ్రమ్ డిజిటైజేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా సరూర్ నగర్లో చూసుకుంటే 42.37% అయ్యింది. సరూర్ నగర్ సర్కిల్లో 37.58. అలాగే బడంపేట చూసుకుంటే 44.44. అయితే ఇంకా ఇప్పుడు మనకున్నది 3వ తారీఖు వరకు సమయం ఉంది. సో మేము రాజకీయ పార్టీలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఈరోజు ఎవరెవరు అన్మ్యాప్డ్ అనేది కూడా చెప్పాము. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా గ్రామంలో అక్కడ మన లోకల్ ఏరియాలో వాళ్ళు కూడా విస్తృతంగా ప్రచారం కల్పించి ఓటర్ లిస్టు ఒక హెల్తీ ఓటర్ ఎలక్టరల్ తయారు చేయడానికి వీలవుతుందని తెలిపారు. ఈ పొలిటికల్